హలో, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాయబోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీరు రాత్రి పగలు లైబ్రరీలో కూర్చొని కష్టపడి చదివి ఉండొచ్చు, సిలబస్ మొత్తం 2-3 సార్లు రివైజ్ చేసి ఉండొచ్చు, వందలాది మాక్ టెస్ట్లు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం ప్రిపరేషన్ ఒక్కటే మీకు జాబ్ గ్యారంటీ ఇవ్వదు. ఎందుకో తెలుసా? ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ కొన్ని లక్షల మంది రాస్తారు. వాళ్ళలో సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ హాల్లో చేసే కొన్ని కీలకమైన తప్పుల వల్ల సెలక్షన్ని కోల్పోతారు. కారణం వాళ్ళకి సబ్జెక్ట్ రాక కాదు, టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ ప్రెజర్, సేఫ్ అటెంప్ట్ స్ట్రాటజీ లేకపోవడం. ఎగ్జామ్ హాల్లో చేసే కొన్ని చిన్న చిన్న నిర్ణయాలే మీరు నెలల తరబడి పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందా లేదా మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించాల్సి వస్తుందా అనేది నిర్ణయిస్తుంది. సో ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్, సెక్షన్ వైజ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలానే సరైన అటెంప్ట్ స్ట్రాటజీ, నెగిటివ్ మార్కింగ్ గురించి అండ్ అలానే ప్రతి అభ్యర్థి తెలియక చేసే 10 మోస్ట్ డేంజరస్ మిస్టేక్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ 10 పాయింట్స్ తెలుసుకొని మీరు కనుక ఎగ్జామ్ హాల్కి వెళ్తే మాత్రం మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్న మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని స్మార్ట్ ప్రిపరేషన్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 10 పాయింట్స్ మేజర్గా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలియక చేసే 10 మోస్ట్ డేంజరస్ మిస్టేక్స్ గురించి అండ్ అలానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఈ 10 పాయింట్స్ గురించి కూడా పూర్తిగా తెలుసుకొని కనుక మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎగ్జామ్ జాబ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ వన్, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? టైర్ 1లో అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఈ 10 పాయింట్స్ గురించి కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? అన్నోన్. అండ్ సెకండ్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ అలానే థర్డ్ వన్ క్వశ్చన్స్. అసలు ఈ టైర్ 1కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అలానే ఫోర్త్ వన్ మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. అండ్ అలానే టైం అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. బిగ్ చేంజ్ ఒకటి కూడా మనకి ఇక్కడ అడిషనల్గా బిగ్ చేంజ్ అనేది కూడా యాడ్ అయింది, దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ అలానే స్క్రైబ్ క్యాండిడేట్స్, పిహెచ్ వాళ్ళ గురించి కూడా, వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అలానే నెగిటివ్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ నెగిటివ్ మార్కింగ్ భయం అయితే అందరిలో కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే 8th వన్ సేఫ్ అటెంప్ట్స్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనం ఈ టైర్ 1ని ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. అండ్ అలానే 9th వన్ టైం స్ట్రాటజీ. ఈ టైం స్ట్రాటజీ, ఎంత టైంలో మనం ఎలా ఫినిష్ చేయాలి, మనకి ప్రతి దానికి కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది, దాని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ అలానే 10th వన్ కామన్ మిస్టేక్స్. వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ముందు ఒక్కసారి మన కోర్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. డెమో క్లాసెస్ నచ్చినట్టయితే కోర్స్ని పర్చేజ్ అయితే చేయండి. సో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మనం కేవలం 1500 రూపాయలకే మనం అందించడం అయితే జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్ని మనం అందించడం అయితే జరుగుతుంది. ఒక్కసారి చూసుకున్నట్టయితే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్. ఈ కంప్యూటర్స్ అనేది మనకి టైర్ 2లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ సిలబస్ని అయితే మనం అందించడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన పిఆర్ అకాడమీ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఆ నెంబర్కి కూడా కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్గా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి డెమో క్లాసెస్ని అయితే ఖచ్చితంగా చూడండి, నచ్చితే కోర్స్ని పర్చేస్ చేయండి. సో ఫస్ట్ వన్ అన్నోన్. అసలు అన్నోన్ అంటే ఏంటి మేడం, అన్నోన్ అని అంటున్నారు, ఏంటి అన్నోన్ అని అనుకుంటారు. సో ఫస్ట్ వన్ అన్నోన్. అసలు అన్నోన్ అంటే ఏంటి అని అంటే, మనం ఎస్ఎస్సి సిజిఎల్ అందరూ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతారు. మ్యాక్సిమం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ మనకి జాబ్ పే లెవెల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే అప్ టు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీన్ని అప్లై చేసుకుంటారు. ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో
దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అసలు ఎలా ఉంటుంది, మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, దీని యొక్క టైమింగ్ ఎంత టైంలో మనం ఈ 4 సబ్జెక్ట్స్ని కూడా ఫినిష్ చేయాలి. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ని 1 or 2 times అటెంప్ట్ చేసిన వాళ్ళకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ రూమ్లో ఇలా ఉంటుంది, మనకి ఎగ్జామ్ రూమ్లో అసలు ఏమేం వర్క్ చేస్తాయి, అసలు టైర్ 1 అనేది అండ్ టైర్ 2 అనేది పూర్తిగా మనకి సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అండ్ అలానే టైమింగ్ నెగిటివ్ మార్కింగ్ వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు క్లియర్గా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ అన్నోన్లో అసలు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్కి ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్కి జరుగుతుంది, అండ్ అలానే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది, ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ అలానే సెకండ్ వన్ చూసుకున్నట్టయితే, సో సెకండ్ వన్ ఏంటమ్మా, ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫస్ట్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ అంటున్నాం కదా. సో సెకండ్ వన్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్. అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, మనం టోటల్గా చూసుకున్నట్టయితే ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 1 క్వాలిఫై అయితేనే మనం టైర్ 2 రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టైర్ 1ని కూడా మనం అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకనంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టోటల్గా మనకి ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటా 4 సబ్జెక్ట్స్, ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనకి ఇందులో ఉంటుంది. అండ్ అలానే సెకండ్ వన్ మనం చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. అండ్ అలానే థర్డ్ వన్ ఆప్టిట్యూడ్, అంటే మనకి ఇక్కడ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అండ్ అలానే మనకి ఫోర్త్ వన్ ఏముంటుంది, ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1లో మనకి 4 సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్స్ని మనం ఎలా చదువుకోవాలి, ఇది ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్ అయినా సెకండ్ అటెంప్ట్ అయినా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎలా చదువుకోవాలి, ఈచ్ సబ్జెక్ట్ని మనం ఎలా చదువుకోవాలి, ఎంత టైమింగ్తో చదువుకోవాలి. మనం ప్రతిరోజు కూడా మనం ఈ కన్సిస్టెన్సీతో చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు కూడా 6 to 8 hours అయితే టైంని చదవడానికి కేటాయించండి. ఒక రోజు 10 hours చదివి నెక్స్ట్ డే 3 hours చదివి అలా మాత్రం చేయకండి. ప్రతిరోజు కన్సిస్టెన్సీతో చదివితేనే మీ బ్రెయిన్ అనేది రిసీవ్ అయితే చేసుకుంటుంది. ప్రతిరోజు ఒక్క టైంని మీ బ్రెయిన్కి మీరు కేటాయించండి. సో మరి మనం ఎలా చదువుకోవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 1 hour టైంని కేటాయించుకొని చదవండి. అండ్ అలానే జనరల్ అవేర్నెస్కి 1.5 hour టైంని కేటాయించుకుంటూ చదవండి. అండ్ అలానే ఆప్టిట్యూడ్ విషయంకి వచ్చినప్పటికి 2 hours టైంని కేటాయించుకుంటూ చదవండి. అండ్ అలానే ఇంగ్లీష్కి వచ్చేసరికి 1.5 hour టైంని కేటాయించుకుంటూ చదవండి. చదివిన ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒక నోట్స్లో రాసుకొని మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. ఆ నోట్స్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని నైట్ ఒక 1 hour మీరు ఎంతైతే ఈ 6 to 8 hours మీరు ఏదైతే చదివారో, రీజనింగ్లో ఏం చదివారు, జనరల్ అవేర్నెస్లో ఏం చదివారు, ఇంగ్లీష్లో ఏం చదివారు, ఆప్టిట్యూడ్లో ఏం చదివారు, ప్రతి దాన్ని కూడా రివిజన్ అయితే చేసుకోండి. రివిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి టోటల్గా ఈ టైర్ 1 చూసుకున్నట్టయితే మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటున్నాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది కదా, మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ అయితే ఈ టైర్ 1లో ఉంటాయి. ఎలా చదువుకోవాలో కూడా మీకు ఇప్పుడు కొంచెం సింపుల్గా అయితే చెప్పడం జరిగింది. అలా అయితే చదువుకోండి. అండ్ అలాగే టోటల్గా మనకి ఈ టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రీజనింగ్ నుంచి టోటల్గా 25 క్వశ్చన్స్, అలానే జనరల్ అవేర్నెస్ నుంచి టోటల్గా 25 క్వశ్చన్స్, అండ్ అలానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, అండ్ అలానే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి కూడా మనకి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈచ్ సబ్జెక్ట్ని అన్ని సబ్జెక్టులకి సేమ్ వెయిటేజ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్టులకు కూడా ఒకే వెయిటేజ్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలానే క్వశ్చన్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ మార్క్స్. మరి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తే టోటల్గా ఇది ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే టోటల్గా
200 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. టోటల్గా 200 మార్క్స్ అంటే ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తే మనకి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్వారీస్ 2 మార్క్స్. ప్రతి క్వశ్చన్ కూడా 2 మార్క్స్ని క్యారీ చేస్తూ ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 50 మార్క్స్ అండ్ అలానే టోటల్గా ఎన్ని మార్క్స్కి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది, 200 మార్క్స్కి అయితే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మార్క్స్ గురించి కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ప్రతి సబ్జెక్ట్కి కూడా సేమ్ వెయిటేజ్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్, ఒక సబ్జెక్ట్కి తక్కువ వెయిటేజ్ అయితే లేదు. అన్నిటి నుంచి కూడా ఈక్వల్ క్వశ్చన్స్, ఈక్వల్ మార్క్స్ని అయితే మనం స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే టైం, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్స్ మనం చూసుకున్నట్టయితే సెక్షనల్ టైమర్ అనేది లేదు. 1 అవర్ టైంలో ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటి, సెక్షనల్ టైమర్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ సెక్షనల్ టైమర్లో మనం ఏం చేయాలి, మరి ఏం చేయాలి, ఈ సెక్షనల్ టైమర్ అనేది వచ్చింది కదా, మనం ఈ సెక్షనల్ టైమర్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అయితే చేయాలి. మరి ఎలా చేయాలి సెక్షనల్ టైంలో అంటే, మరి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మన టోటల్గా ఎంత టైంకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది, 1 అవర్. టోటల్గా మన ఈ టైం గురించి మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఎగ్జామినేషన్ అనేది ఎంత టైంకి జరుగుతుంది, 1 అవర్. 1 అవర్కి 4 సబ్జెక్ట్స్ని అంటే మనం 100 క్వశ్చన్స్ని కూడా ఈ 1 అవర్లో కంప్లీట్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ని కూడా ఈ 1 అవర్లో కంప్లీట్ చేయాలి. అంటే ఈచ్ సెక్షన్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ సెక్షన్ నుంచి టోటల్గా మనం చూసుకున్నట్టయితే 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ సెక్షన్ని మనం 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అంటే ఈ 25 క్వశ్చన్స్ని కూడా మనం 15 మినిట్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో మనం మరి 15 మినిట్స్లో కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది, 15 మినిట్స్లో కంప్లీట్ చేయకపోతే ఫస్ట్ మనకి రీజనింగ్ కదా, రీజనింగ్కి 15 మినిట్స్ టైంని అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఆ 15 మినిట్స్ అయిపోగానే నువ్వు అందులో ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయి, ఐదర్ 2 or 10 ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయి. ఆ 15 మినిట్స్లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ చేసావో వెంటనే ఆ సబ్జెక్ట్ అనేది లాక్ అయిపోయి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్లో అలా లేదు. మనం రీజనింగ్ని కొంచెం ఈజీగా కొంచెం తక్కువ టైంలో రీజనింగ్ని కంప్లీట్ చేసుకొని మన హార్డ్ డిఫికల్టీ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్కి మనకి వెళ్ళడానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఈ టైంలో ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో ఇస్తున్నాం, ఆ అవకాశం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, సెక్షనల్ టైం అనేది ఇక్కడ మనకి బిగ్ చేంజ్. సో ఆ సెక్షనల్ టైం బేస్డ్ పెట్టుకొని 15 మినిట్స్ కంప్లీట్ అవ్వగానే మీరు రాసినా రాయకపోయినా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా ఆ సబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోయి నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే వెళ్తుంది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే చెయ్యండి. సెక్షనల్ టైమర్ అనేది ఇక్కడ మనకి చాలా బిగ్గెస్ట్ చేంజ్, చాలా బిగ్ చేంజ్ అనమాట మనకి ఇది. సో చదివేటప్పుడే ఈ సెక్షనల్ టైమర్ బేస్డ్ పెట్టుకొని మీరు ఏవైతే మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కానీ చేస్తున్నారో ఈ సెక్షనల్ టైమర్ బేస్డ్ పెట్టుకొని చెయ్యండి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ని కూడా మనం ఈ 15 మినిట్స్లో కంప్లీట్ అయితే చెయ్యాలి. టైమింగ్ గురించి అర్థమైంది కదా, మనకి టోటల్గా 1 అవర్ టైంని అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 అవర్లో మనం ఈ 200 క్వశ్చన్స్ని కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయితే చెయ్యాలి. సో టైం గురించి మీకు అర్థమైంది. అండ్ అలానే స్క్రైబ్ క్యాండిడేట్స్, మరి పిహెచ్ వాళ్ళకు కూడా అదే టైం ఉంటుందా, ఉండదు. పిహెచ్ వాళ్ళకి ఎక్స్ట్రా టైమింగ్ అయితే ఉంటుంది. మరి ఎంత ఎక్స్ట్రా టైమింగ్, మన ఈచ్ సబ్జెక్ట్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఎవరు, నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. బట్ స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడిషనల్గా ఈచ్ సబ్జెక్ట్కి ఈచ్ సెషన్కి 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ వాళ్ళు 15 మినిట్స్లో కంప్లీట్ చేసింది, పిహెచ్ వాళ్ళు 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ట్రా టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పిహెచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టోటల్గా ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా 1 అవర్ 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయడానికి వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 1 అవర్లో కంప్లీట్ చేయాలి. సో స్క్రైబ్ క్యాండిడేట్స్ గురించి కూడా మనకు అర్థమైంది కదా. 7th వన్ నెగిటివ్ మార్కింగ్. ముఖ్యంగా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేకపోతే ఆ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో పెట్టుకొని మనకి తెలిసింది, మనకి ఏదైతే తెలుస్తుందో దాన్ని మాత్రమే అటెంప్ట్ చేయండి. మనకు తెలియంది మాత్రం అయితే అటెంప్ట్ అయితే చేయకండి. ఎందుకు, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటే
మనకి వచ్చిన మార్క్స్ పోతే అండ్ అలానే ఎడిషనల్ మార్కింగ్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఎంత 0.5. మరి అలా ఈచ్ క్వశ్చన్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ సెక్షన్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈచ్ సెక్షన్ నుంచి మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలం? 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ కి? ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మరి నెగిటివ్ మార్కింగ్ ఎంత దీనికి? 0.5 అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. సో అందుకే మనకి తెలిసిన క్వశ్చన్స్ని మాత్రమే అటెంప్ట్ చేయాలి. తెలియని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే మనకి వచ్చిన మార్క్స్ కూడా మనకి పోతాయి. అడిషనల్గా మనం తెలియని క్వశ్చన్ని రాంగ్ చేస్తాం కాబట్టి నెగిటివ్ మార్కింగ్ 0.5 అనేది యాడ్ అవుతుంది. సో అందరూ కూడా ఈ మిస్టేక్ని అయితే ఎవరు చేయకండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏక్యురేట్గా ప్రిపేర్ అవ్వండి. మీకు అది వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది నాకు వచ్చేయాలి. మీరు ఇప్పుడు ఈ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారంటే ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే, ఎలాంటి డిఫికల్ట్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్ అడిగినా సరే పూర్తిగా తెలిసేలాగా అయితే ఆ టాపిక్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకోండి. తెలియని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేయకండి. ఏదైతే తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే అందులో 0.5 అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సేఫ్ అటెంప్ట్స్, మరి ఎన్ని క్వశ్చన్స్ని మనం అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు? సేఫ్ అటెంప్ట్స్ అసలు ఈచ్ సెక్షన్ నుంచి మనకి సేఫ్ అటెంప్ట్స్ తెలిస్తే మాత్రం ఈచ్ సెక్షన్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. టోటల్గా మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. టోటల్గా మనకి టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మరి ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఫస్ట్ వన్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ వన్ జనరల్ అవేర్నెస్, అండ్ అలానే థర్డ్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్, అండ్ అలానే ఫోర్త్ వన్ మనకి ఏంటమ్మా ఇంగ్లీష్. సో ఈచ్ సెక్షన్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనం ఈ టైర్ 1 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాం. సో మన ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ని మనం చూసుకున్నట్టయితే యాప్టిట్యూడ్ కన్నా మనకు కొంచెం ఈజీ. ఈ రీజనింగ్ని మనం అటెంప్ట్ చేయడానికి యాప్టిట్యూడ్ కన్నా రీజనింగ్ అనేది మనకు కొంచెం ఈజీ. సో రీజనింగ్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయగలం. 20 నుంచి 22 క్వశ్చన్స్ అయితే మీరు ఈ రీజనింగ్లో అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబుల్లీ ఇన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఖచ్చితంగా రీజనింగ్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ఇందులో మనకి ఫార్ములాస్ ఏమీ ఉండవు కాబట్టి వెన్ డయాగ్రామ్స్ ఇవి బ్లడ్ రిలేషన్షిప్ మనకు కొంచెం చేయడానికి కూడా రీజనింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలానే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. వీటన్నిటితో పోల్చుకుంటే మనకి రీజనింగే కొంచెం ఈజీగా ఉంటుంది. సో రీజనింగ్కి ఖచ్చితంగా 20 to 22 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే జనరల్ అవేర్నెస్ మనం చూసుకున్నట్టయితే 15 to 18 క్వశ్చన్స్ని ఎందుకు అని అంటే మనకి జనరల్ అవేర్నెస్లో చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ అండ్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలా కరెంట్ అఫైర్స్, ఇలా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దాన్ని మనం చదవడానికి కూడా ఈ అన్ని సబ్జెక్ట్స్ కన్నా జీకేని జనరల్ అవేర్నెస్ని కంప్లీట్ చేయడం మనకి చాలా కష్టం. సో జనరల్ అవేర్నెస్ నుంచి మ్యాక్సిమం మీరు 15 to 18 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలానే యాప్టిట్యూడ్ విషయానికి వచ్చేసరికి 18 to 20 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనంటే మనకి ఇందులో ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములాస్ అనేది మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే మన ఈ ఫార్ములాస్ కానీ మ్యాథ్స్ని చేయడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు 30 minutes టైంని అయితే ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇవ్వండి. ఎగ్జామ్ హాల్లో మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవుతే మన ఎగ్జామ్ని అంత నీట్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే యాప్టిట్యూడ్ విషయంకి వచ్చేసరికి 18 to 20 క్వశ్చన్స్ని అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇంగ్లీష్కి వచ్చేసరికి 22 to 24 క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో మనకి గ్రామర్, వొకాబులరీ, ప్యాసేజ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా మనం 22 to 24 క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనం 75 to 85 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే ఈ టైర్ 1 అనేది మనం ఖచ్చితంగా
ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయిపోతాం. సో క్వాలిఫై అవ్వాలి అని అంటే మీరు మ్యాక్సిమం ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ స్కోర్ చేసేలా, ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలా అయితే చూడండి. ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. క్వాలిఫై అవ్వాలి అని అంటే ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ అయితే చేయండి. అండ్ అలానే ఇప్పుడు మనకి అర్థమైంది కదా సేఫ్ అటెంప్ట్స్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా టైర్ 1 అనేది క్వాలిఫై అవుతామో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలానే టైం స్ట్రాటజీ, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. టైం స్ట్రాటజీ, ఈ టైం స్ట్రాటజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు, ఎంత టైంలో మనకి ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటి, 15 minutes టైంని అయితే ఈచ్ సబ్జెక్ట్కి 15 minutes టైంని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 15 minutes టైంలో రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అవన్నీ కూడా మనకి సేఫ్ అటెంప్ట్స్ మనం ఇంకా క్లియర్గా డిస్కస్ అయితే చేసుకున్నాం కదా. సో ఈ టైం స్ట్రాటజీలో మనం ఏం చేయాలి, ఈచ్ సబ్జెక్ట్కి మనం ఇవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి. ఫస్ట్ మన రీజనింగ్ చూసుకున్నట్టయితే ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకనంటే 15 minutesలో మీరు 25 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలంటే ఈచ్ క్వశ్చన్ని కూడా మీరు 45 secondsలో కంప్లీట్ చేయాలి. అంటే ఈచ్ క్వశ్చన్కి మీరు 45 seconds టైంని అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఈచ్ క్వశ్చన్ని 45 secondsలో కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మీరు ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇగోకు పోయి ఎందుకు నాకు ఆన్సర్ రావట్లేదు ఇంక ఖచ్చితంగా చేస్తా అని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే మనకి టైం అయిపోతుంది, ఆటోమేటిక్గా రీజనింగ్లోనే మనం ఎక్కువ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. మీరు ఈగోకు పోయి నేను ఖచ్చితంగా నాకు ఆన్సర్ రావాలి అని మాత్రం దాన్ని ట్రై చేయకండి. అలా ట్రై చేస్తే మాత్రం మీరు కంప్లీట్ అయితే చేయలేదు. సో రీజనింగ్లో మీరు అప్పుడు ఏమైపోతుంది, మీరు రీజనింగ్లో 20 నుంచి 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదా, కానీ మీరు మ్యాక్సిమం 10 or 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి రీజనింగ్లో టైర్ 1 క్వాలిఫై అవ్వడానికి మనకి చాలా కష్టం అయితే అవుతుంది. సో రీజనింగ్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈజీ క్వశ్చన్స్ని అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ విషయంకి వచ్చేసరికి నోన్ క్వశ్చన్స్ని మాత్రమే అటెంప్ట్ చేయండి, తెలియని క్వశ్చన్స్ని మాత్రం అటెంప్ట్ అయితే చేయకండి. నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకొని నోన్ క్వశ్చన్స్, తెలిసిన క్వశ్చన్స్ని మాత్రమే అటెంప్ట్ చేయండి. అండ్ అలానే థర్డ్ వన్ మనం యాప్టిట్యూడ్ విషయంకి వచ్చేసరికి లెంతీ క్వశ్చన్స్ని స్కిప్ అయితే చేసేయండి. ఎందుకనంటే మనకి ఈచ్ క్వశ్చన్ని 45 secondsలో కంప్లీట్ చేయాలి. మరి ఆ లెంత్ ఈక్వేషన్ చదవడానికి మనకి 1 minute టైం పడితే మనం ఇంకెప్పుడు మన యాప్టిట్యూడ్ని కంప్లీట్ చేస్తాం. సో లెంత్ ఈక్వేషన్స్ చూడగానే మీరు స్కిప్ చేసేయండి, దాని జోలికి కూడా మీరు వెళ్ళకండి. ఏవైతే స్మార్ట్ మనకి క్వశ్చన్ చూడగానే ఓకే మనకి దీనికి ఆన్సర్ నాకు తెలుసు నేను చేయగలను అనిపిస్తేనే ఆ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ అయితే చేయండి. లెంత్ ఈక్వేషన్స్ని మాత్రం స్కిప్ చేసేయండి. బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇవి మాత్రం టైం స్ట్రాటజీని మనం ఖచ్చితంగా టైంని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ అనేది రాయాలి. 15 minutesలో మనం ఈచ్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి. అండ్ అలానే ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఒకాబులరీని చివర్లో రాసుకోండి. మనం ముందు కంప్లీట్ చేయాల్సింది ఏంటి, గ్రామర్ అండ్ అలానే కాంప్రహెన్షన్. ప్యాసేజ్ ఉంటుంది కదా, ఆ రెండింటిని కూడా మనం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆ రెండింటికి ఇచ్చుకొని ఒకాబులరీని మాత్రం చివర్లో అయితే కంప్లీట్ చేయండి. ఈ విధంగా కానీ మీరు ఫాలో అయితే టైర్ 1ని ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. సో నెక్స్ట్ వన్ 10th వన్. ప్రతి అభ్యర్థి కూడా తెలియక చేసే ఒక 10 mistakes గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కామన్ మిస్టేక్స్, అందరూ కూడా చేసే కామన్ మిస్టేక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకుందాం. సో సెక్షనల్ టైమర్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ అయితే చేయండి. ఫస్ట్ వన్ అందరూ ఇప్పుడు మనకి సెక్షనల్ టైమర్ అనేది ఉంది కదా, సో ఆ సెక్షనల్ టైమర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఏక్యురేట్గా మీకు వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ప్రతి ఒక్కరూ కూడా కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవ్వండి.
కన్సిస్టెన్సీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకరోజు మన బ్రెయిన్కి ఎప్పుడూ కూడా ఒకే టైంని ఇవ్వండి, ఒకే టైంని అలికేట్ చేయండి. ఒకరోజు ఒక టైంని ఇస్తే మాత్రం మన బ్రెయిన్ అయితే రిసీవ్ చేసుకోదు. బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఒకే టైంని ఇస్తే బ్రెయిన్ కెన్ అండర్స్టాండ్ మన ఓకే ఇప్పుడు ఈ టాపిక్ని ప్రిపేర్ అవుతాను, నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలనేది మన బ్రెయిన్కి మనం ఇస్తున్నాం. సో ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే థర్డ్ వన్, మాక్ టెస్ట్లు అనేవి రాయండి. సో మాక్ టెస్ట్లు రాయడం వల్ల మీ టైమర్ అనేది, మీ టైం స్పీడ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 25 క్వశ్చన్స్ని మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయగలరా చేయలేరా అనేది ఈ మాక్ టెస్ట్లు రాయడం వల్ల మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలానే ఫోర్త్ వన్, అనలైజ్ చేసుకోండి. ఏ మాక్ టెస్ట్లు అయితే రాస్తున్నారో, మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అనలైజ్ అయితే చేసుకోండి. మాక్ టెస్ట్లు రాసిన తర్వాత ఓకే నేను 25 క్వశ్చన్స్ని కూడా 15 మినిట్స్లో రాసాను కదా అని మాత్రం వదిలేకండి. ప్రతి దాన్ని కూడా అనలైజ్ చేసుకోండి. ఓకే ఒకవేళ రాంగ్ రాసారో ఆ మిస్టేక్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే అనలైజ్ చేస్తాం, మీ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే ఎగ్జామ్ హాల్లో అయితే లెంతీ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఎందుకు అని అంటే మనకి ప్రతి క్వశ్చన్ని కూడా 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సెక్షనల్ టైమర్ బేస్డ్ పెట్టుకొని 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలంటే మనకు ఆ క్వశ్చన్ చదవడానికే టైం పడితే మనం ఆ క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది అని అంటే ఆ క్వశ్చన్ జోలికి మాత్రం వెళ్ళకండి. ప్రతి ఒక్కరు కూడా లెంతీ క్వశ్చన్స్ని, డిఫికల్టీ క్వశ్చన్స్ అమ్మో నేను చేయలేను అన్న క్వశ్చన్స్ని స్కిప్ చేసేయండి. టైమర్ అనే ఎగ్జామినేషన్లో భయం అనేది మాత్రం మనకి అస్సలు ఉండకూడదు. అమ్మో నేను చేయలేకపోయాను అని మాత్రం ఆలోచించకండి. మీకు ఏ క్వశ్చన్స్ అయితే తెలుస్తాయో వాటిని మాత్రమే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అలానే టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1కి ఇప్పుడు మనం పూర్తిగా టైర్ 1కి ప్రిపేర్ అవుదాంలే, టైర్ 2 ఇప్పుడు టైర్ 1 క్వాలిఫై అయిపోతే టైర్ 2 గురించి తర్వాత చూసుకుందాం అని మాత్రం ఆలోచించకండి. టైర్ 1కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే నేను ఖచ్చితంగా SSC CGLలో జాబ్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే టైర్ 2కి కూడా కలిపి మీరు ప్రిపేర్ అవ్వాలి. సేమ్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది తప్ప కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. మనకి అక్కడ టైర్ 2లో అడిషనల్గా యాడ్ అయ్యేది కంప్యూటర్ అండ్ డేటా బేస్డ్ టెస్ట్ అనేది మనకి అక్కడ టైర్ 2లో యాడ్ అవుతుంది. కాబట్టి సేమ్ ఈక్వల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి టైర్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఖచ్చితంగా SSC CGLలో జాబ్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అన్నట్టు ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అలానే 7th వన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని చేయండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే SSC CGL ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, అంటే ఎగ్జామినర్ అనేవాడు ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎలా ఇస్తున్నాడు, ఏ టైప్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి వాటన్నిటి గురించి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలానే 8th వన్ ఏంటి అని అంటే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయితేనే మన ఎగ్జామ్ హాల్లో ప్రతి దాన్ని కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి ప్రతి దాన్ని కూడా మనం అటెంప్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మన స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో మన ఎగ్జామినేషన్ అనేది అంత ఫాస్ట్గా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మన స్పీడ్ని మనం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. అండ్ అలానే 9th వన్, రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. రివిజన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. ఈ రివిజన్ అనేది మనకి లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. టైం అయిపోతుంది కదా, నేను ఫస్ట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి, ఫస్ట్ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేయాలని మాత్రం మీరు ఎక్కడి వరకు అయితే చదివారో ప్రతి దాన్ని కూడా రివిజన్ అయితే చేసుకోండి. రివిజన్ లేకపోతే మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి అన్నీ కూడా మర్చిపోతాం. సో మనం దేన్ని ఫాలో అవ్వాలి అని అంటే 3/7/21 రూల్ని ఫాలో అవ్వండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రతి దాన్ని కూడా మీరు ఈరోజు ఈ టాపిక్ని ప్రిపేర్ అయ్యారు, ఎలాగో నైట్ రివిజన్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి. లేదు అని అంటే మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి టాపిక్ని కూడా మీరు ఏదైతే చదివారో ఫస్ట్ డే చదివింది 3rd డే కూడా రివైజ్ చేయండి. అండ్ అలానే 21st డే కూడా మీరు దాన్ని రివైజ్ చేసుకుంటే మీకు క్లియర్గా బ్రెయిన్ అనేది తీసుకుంటుంది. బ్రెయిన్ అనేది ఇంకా ఎప్పటికీ మర్చిపోదు అనమాట. సో మీరు ఈ రూల్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ అయితే చెయ్యండి. అండ్ ఇక్కడ మనం ఇంకేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, మనలో ఏక్యురసీ, మీరు ఏదైతే చదువుతున్నారో ఏక్యురేట్గా వచ్చేలాగా అయితే చదువుకోండి.
మన ఏక్యురసీని కూడా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ప్రతిసారి కూడా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాక్ టెస్ట్లు రాయడం అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు వల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉంది. సెక్షనల్ టైం బేస్డ్ పెట్టుకుని మనం మాక్ టెస్ట్లు కనుక రాసినట్టయితే ఓకే నేను ఇంత టైంలో దీన్ని కంప్లీట్ చేస్తున్నామా లేదా అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మీరు కొంచెం ఫ్రీ మైండ్తో వెళ్ళండి. నేను ఏ పాయింట్స్ అయితే చెప్పానో అవన్నీ కూడా మీరు ఇక్కడే ప్రిపేర్ అయిపోయి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మాత్రం కొంచెం ఫ్రీ మైండ్తో వెళ్ళండి. 15 మినిట్స్లో ఈచ్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఈచ్ సెక్షన్ నుంచి మనకి 50 మార్క్స్ స్కోర్ చేయాలి. మనం ఒక సెక్షన్ని కంప్లీట్ ప్రీవియస్ ఇయర్స్తో మనం పోల్చుకుంటే ఒక సెక్షన్ కంప్లీట్ అవ్వగానే ఈ ఇయర్లో మనకు వచ్చిన చేంజ్ ఏంటి, సెక్షనల్ టైమర్ అనేది యాడ్ అయింది. ఒక సెక్షన్ కంప్లీట్ 15 మినిట్స్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా టైం అయిపోగానే అది వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. ఈ సబ్జెక్ట్ అనేది లాక్ అయిపోతుంది. సో మనకి ఆ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్లో మనం ఏం చేసేవాళ్ళం, ఆ సబ్జెక్ట్ని కొంచెం ఈజీగా ఫినిష్ చేసుకొని ఏదైతే మనకు కొంచెం కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ని కొంచెం టైం ఎక్కువ కేటాయించుకొని చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు. సెక్షనల్ టైమర్ అనేది ఉంది కాబట్టి ప్రతి సెక్షన్ని కూడా 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ చేసుకునేలాగైతే చూసుకోండి. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా అనలైజ్ అయితే చేయండి. ఆ అనలైజ్ చేయడం వల్ల మీకు అర్థమైపోతుంది ఎగ్జామినర్ అనేవాడు ఎగ్జామ్ ఎలా ఇస్తున్నాడు, ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎలా ఇస్తున్నాడు, క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మాత్రం ఈ 10 పాయింట్స్ని మీరు క్లియర్గా తెలుసుకొని అయితే వెళ్ళండి. దీని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ మన కోర్స్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకనంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, నేను ఎగ్జామ్ కొట్టాలని అనుకుంటే మీకు గైడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకు గైడ్ లైన్స్ మీకు ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా మన పిఆర్ అకాడమీ ఫ్యాకల్టీ అయితే మీకు ప్రతిదీ అర్థమయ్యే విధంగా, ప్రతి కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. డెమో క్లాసెస్ నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేయండి. టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 1 ఇయర్ వ్యాలిడిటీతో 1500 రూపీస్కే మనం మన కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్ టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. డెమో క్లాసెస్ అయితే చూడండి, చూసి నచ్చినట్టయితే కోర్స్ని పర్చేజ్ అయితే చేయండి. ఇక్కడ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన పిఆర్ అకాడమీ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మాత్రం ఈ 10 పాయింట్స్ని మాత్రం మైండ్లో పెట్టుకొని అయితే వెళ్ళండి. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన పిఆర్ ఎగ్జామ్స్ హబ్లో చూసి తెలుసుకోండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని స్మార్ట్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.